అసలు నడవగలిగేది ఉందా? నాకు ఎందుకో డౌట్గా ఉందండి. అయోధ్య నుంచి వచ్చి కూడా అమ్మవారి విజయనగరంలో ఉండి కూడా ఒక్క అడుగు కూడా వేయలేకపోయారండి. లేదంటే నడవలేదంటే చెప్పండి. స్వామివారు వచ్చి మానేదే నాకు అమ్మవారు అక్కడే ఉంటారో చెప్పండి, మేమే వస్తాము. మనం ఇప్పుడు ఎంతో చక్కగా చెప్తున్నారు, కానీ మా అమ్మవారు నడవలేకో కాళ్ళు లేకో కాదు. మా అమ్మవారు నడక ఎంత సౌందర్యంగా ఉంటుందంటే మీరు చూడడానికి పెట్టున్నాం. ఇప్పుడు మీరు ఒక అడుగులు వేసి ఇక్కడ నుంచి వచ్చారని అంటున్నారు కదా, మా అమ్మవారి పాదాలు ఎంత మృదువుగా ఉంటాయో మీరే చెప్పారు. మాకన్నా మీకే బాగా తెలిసినట్టుగా ఉంది. అదేవిధంగా అంత మృదువైన పాదాలని ఎత్తుకొని తీసుకెళ్ళొచ్చు కదా స్వామివారి దగ్గరికి వచ్చి. ఇంకొకటి, మా అమ్మవారు స్వామివారు ఉన్నారు అనే ధైర్యంతో మా అందరం కూడా మా అమ్మవారిని స్వామివారికి ఇవ్వడానికి ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు మీ స్వామివారిని ఎక్కడ ఉంచి మీ అమ్మవారిని రాండి అంటే ఇక రేపొద్దు మా అమ్మవారిని చేసి ఎక్కడికి వెళ్ళిపోతే ఏం చేస్తాం? అప్పుడు అంటే ఏమైనా నమ్మాలి కదా. మేము నమ్మిన తర్వాత మా అమ్మవారిని స్వామికి ఇస్తాము కనుక 2 అడుగులు వేసి మీ ఒక బాలని మా అమ్మవారిని మెల్లో వేసిన తర్వాత మా అమ్మవారు చక్కగా వచ్చేస్తాం మీ దగ్గరికి. శివధనస్సులో 10% కలిగినటువంటి ఒక ధనస్సు ఇక్కడ వెళ్తాం. ఎత్తుతారా మీరు? తెచ్చిపెట్టారు అమ్మని చెప్పి స్వామివారు ఎడం చేతితో శివధనస్సు ఇచ్చి ఉంటారు. మా అమ్మవారి ఎడంకాలతో చిన్నప్పుడే పక్కకి నెట్టేసింది. కాబట్టి స్వామివారి శివధనస్సు ఇచ్చారు కదా అంత గొప్పగా. ఇంకొక 2 అడుగులు ముందుకు వేసి ఆ శివధనస్సు ఏ విధంగా ఇచ్చారో మీ యొక్క స్వామి ఆజానుబాహుడు ఉన్నారు కదా, ఆ ఆజానత్వాన్ని చూపించండి ఇక్కడికి వచ్చి. మీ అదే విధంగా మా అమ్మవారికి ఇస్తాం మీకు. మీరు స్వామివారు ఎంత నల్లగా ఉన్నా సరే మా అమ్మవారు సరే చేసుకుంటానులే అని చెప్పనింది. మీ యొక్క స్వార్థం కొరకు మీ స్వామికి పరిపాలనకి డబ్బు కావాలి, అమ్మవారి దగ్గర ఐశ్వర్యం కుప్పలుగా ఉన్నది. ఆ యొక్క డబ్బు కోసమే స్వామివారు పరిగెత్తుకుంటా వచ్చి ఎక్కడెక్కడో నుంచి వచ్చి రాళ్ళనక నిప్పడక అన్ని కూడా చెట్ల కింద పొట్ల కింద పరిగెత్తుకుంటా అంటే పీక్కుంటా ఇక్కడికి వచ్చి మా అమ్మవారిని పెళ్లి చేసుకోవాలి, మీ అమ్మవారి డబ్బు కావాలి అనే ఉద్దేశం దగ్గర దాకా వచ్చారు కదా. అటువంటి ఏ ఉద్దేశం కూడా అమ్మవారి ధ్యాసలో లేదు. అనుగ్రహించాల్సింది అలాగే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరే చెప్పండి. లక్షలు కానీ 2 కోట్లు కానీ 2,000 కోట్లు కానీ ఒక చిన్న మాట. ఇప్పుడు ఈ ఒక కలియుగ ప్రారంభంలోనే ఆ ఒక స్వామివారు వైకుంఠంలో ఉన్నటువంటి ఒక లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది కదా. అప్పుడు లక్ష్మీదేవి వచ్చిన రాగని ఆ వచ్చిన తర్వాత వైకుంఠం మొత్తం కూడాను చల్లగా కారు చీకటి కమ్మేసుకున్నట్టు అయిపోయిందంట. ఎందుకొరకు? అన్ని వజ్రాలు ఉన్నాయి, అన్ని వైడూర్యాలు ఉన్నాయి, అన్ని ఆభరణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా సరే కానీ చీకటిగా మొత్తం కూడా కమ్మించుకోపోయింది. ఎందువరకు? మా అమ్మవారు అక్కడ లేదు కనుకే. మా అమ్మవారు కనుక మా అమ్మవారు ఉన్న చోట్ల 1000 సహస్ర సూర్యక్రాంతి ఒక్కసారి ఎలా ఒక కాంతిస్తుందో ఆ విధమైనటువంటి రూపంతో మా అమ్మవారు ఉంటారు. మా అమ్మవారి కోసము ఆ వైకుంఠంలో నుంచి పరిగెత్తుకుంటా ఆ క్షణం తీరిక లేకుండా సహకుటుంబ సపరివార సమేతంగా పరిగెత్తుకుంటా నా భార్య వెళ్ళిపోయింది, నా భార్య లేని ఒక వైకుంఠం అంతేనండి. అమ్మవారు మాత్రం పెట్టులో దానుకున్నారండి. అందుకనే 2 అడుగులు కూడా వేయలేకపోతున్నారు. ఇంకా ఏమండి ఇంకా పెట్టులో దానుకునే ఉన్నారా? బయటకు ఏమైనా 2 అడుగులు వేస్తారు. మా అమ్మవారు పుట్టలో అది పెట్టెలో ఉంది నిజమే. మీ స్వామివారు అమ్మవారి కోసం పుట్టలో ఉన్నారు కదా. అయ్యో మేము పుట్టలో ఉన్నా కూర్చొని చక్కగా కూర్చున్నారే కానీ ఎక్కడా కూడా అయ్యో మా రామచంద్రుడు రాలేదే, ఎక్కడున్నాడయ్యా మా రామయ్య అని ఒక్క మాట కూడా రాముడిని కూడా తలుచుకోలేదే. అదే చూడండి. పోయినా సరే మా స్వామి అమ్మవారు
ఎటువంటి ఏ విధస్థితిలో ఉన్నా సరే భర్త అడుగు జాడలోనే అమ్మవారు ఉండే విధంగా అమ్మవారు వచ్చింది కనుక ఆ అమ్మవారు భర్త స్వామి వారికి అడుగు జాడలో నడవాలంటే మొట్టమొదటిగా స్వామి అడుగు వేయాలి కదా. అవునా? అడుగు వేస్తేనే కదా మేము అడుగు జాడలో ఆల్రెడీ అడుగు వేశారు కాబట్టి అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చాడు. మీరు మర్చిపోయినట్టున్నారండి. అడుగు వేశారా అంటున్నారే కానీ అమ్మవారు ఎక్కడ అడుగు వేశారనేది ఎవరికి ఏం చెప్పడం లేదు. ఒంటికాల మీద ఎవరు నడవరండి. మీరు ఒక్క అడుగు వేసి అడుగులు వేసామంటే కాదు, ఒక 2-3 అడుగులు వేయండి. అంత సుందరంగా అన్నారు, అన్ని చెప్పారే, అంత అందంగా ఉందన్నారే. వచ్చేవాళ్ళ స్వామి మా అమ్మవారి గురించి మా స్వామివారు గురుమూర్తితో కలిపి మీకోసం శివధనుర్భంగానికి వచ్చారండి. మీ అమ్మవారు ఎక్కడ వచ్చారు? అయోధ్యకి గురువాజ్ఞ కోసం అన్నాడు. ఆ స్వామి నిరమేఘ శ్రావుడు అన్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నాడు. ఏది కనిపించట్లేదే. అంత బ్రహ్మాండ నాయకుడు అయితే ఇంకా వాగ్వాదం ఉండేది కాదు కదా. ఈ బ్రహ్మాండం కొరకు ఆ స్వామివారు 2 అడుగులు ముందుకు వేస్తే ఈ యొక్క అమ్మవారికి 2 అడుగులు వేస్తారు కదా. మీ స్వామివారు ధర్మవాక్య పరిపాలకుడు. ధర్మం ఎలా ఉంటుందో స్వామివారు అలా ఉంటారని చెప్పేసి ఇంగ్లీష్ నోట్
श्रीरामस्वगुणाकरो गगनरत्रेवत्सवक्षस्मः आयास्व भगवान् पुराणपुरुषं कुर्यात् सदा मङ्गलो ॐ श्रीराघवं दशरथात्मजमप्रमेयो रामजं मृगकुलान्वयरत्नदीपो आदानुबाहो अरविन्ददराजदाख्यं रामं निशाचरविनाशकरं नमामि श्रीरामवत्नीजनकस्य पुत्री अयं मुहूर्तश्रमुहूर्तास्तो सुमुहूर्तकाले सूर्यादीनानमानाग्रहाणाम् अत्यन्तां शुभानुकूल्यताम् आदित्यस्तु అందరికీ నమస్కారం. ఈరోజు కోదండ రామకృష్ణ దేవస్థానంలో కళ్యాణోత్సవ కార్యక్రమం ఎంతో వైభవపక్షంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తజనులు అందరూ పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి కరుణాకుటాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా రేపు 14వ తేదీన స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం గూడూరు ప్రారంభంలో జరిగి స్వామివారి కృపాకటాక్షానికి పాల్గొని ఆలయ పాలక మండలిలో రేపు రాబోయే రోజుల్లో మాకు అవకాశం ఇచ్చారు. ఈ యొక్క ఆలయ అభివృద్ధికి మా అంతగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. సీతారామ కళ్యాణంలో భాగంగా అమ్మవారి తరపు వాళ్ళు అలాగే స్వామివారి తరపు వాళ్ళకి ఎదుర్కోల సంవాదం జరిగిందండి. కళ్యాణంలో భాగంగా ఇవాళ ఎదుర్కోల అత్యంత వైభవంగా జరిగిందండి. ఎదుర్కోలలో భాగంగా స్వామివారి తరపు వాళ్ళు అమ్మవారి తరపు వాళ్ళు స్వామివారి యొక్క గుణగణాలని స్వామివారి తరపు వాళ్ళు అలాగే అమ్మవారి యొక్క గుణగణాలని అమ్మవారి తరపు వాళ్ళు చెప్పారు. ఎలాగ ఈ కళ్యాణంలో స్వామివారి యొక్క గుణగణాలు అమ్మవారికి ఎలాగైతే అనుకూలంగా ఉన్నాయి ఏంటి, వాళ్ళ గొప్పతనం ఏంటి, స్వామివారి గొప్పతనం అలాగే అమ్మవారి గొప్పతనం ఏంటి, అలాగే స్వామివారు ఎలా ఉన్నారు అలాగే అమ్మవారు ఎలా ఉన్నారు ఏమిటి అసలు అలా సంవాదం అనేది జరుగుతుందండి. ఈ సంవాదంలో భాగంగానే మీరు ఇవాళ ఎదుర్కోల ఉత్సవాన్ని మీరు చూశారండి. జై శ్రీ.